అన్ని పార్టీల టార్గెట్ 2028 తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పైన నయా సీన్ పై చర్చిస్తున్నాం. మనకు లైవ్లో జాయిన్ అయ్యారు ఇప్పుడే చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు, సాదిక్ అలీ గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు. ముందుగా సాదిక్ గారు నమస్కారం అండి. సాదిక్ గారు మీరు చెప్పండి, రాష్ట్రంలో వస్తున్న కొత్త పార్టీలు, సామాజిక శక్తులు ఎవరి ఓట్లను చీల్చబోతున్నాయి? ఇది అధికార కాంగ్రెస్కు లాభమా లేక ప్రతిపక్షాల కుంభం ముంచే అవకాశం ఉందంటారా? సాదిక్ గారు ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఎందుకో కనిపిస్తుంది. కారణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, కారణాలు చెప్పమంటే ఒక జిల్లాల వారీగా కూడా చెప్పుకోవచ్చు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. సిరిసిల్లాలో సందీప్ కుమార్ ఝా అనే కలెక్టర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే ఆ కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడి ప్రజలు టపాకాయలు కాల్చు. అతన్ని మళ్ళీ జనగామలో తీసుకొచ్చి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ 3 నియోజకవర్గాల్లో ఓడిపోతుందని అంచనాకు వచ్చింది. అంటే వాళ్ళు చేసే పొరపాట్లు, కాంగ్రెస్ వాళ్ళు చేసే పొరపాట్లు. ఆ సందీప్ కుమార్ ఝా అనే వ్యక్తి ఏం చేస్తారంటే కలెక్టర్గా అక్కడ ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడతారు, దాంతో ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. వాళ్ళకి ఆ మాత్రం తెలిసి ఉండాలి కదా కాంగ్రెస్ వాళ్ళకి. అది అంటే సింపుల్ చిన్న చిన్న విషయాలను కూడా కాంగ్రెస్ వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదు. ఏం జరగదు, మేము గెలుస్తామనే తీరుతో ఉన్నారు అని చెప్పడానికి నేను ఇది ఉపయోగించాను ఈ ఉదాహరణ. చాలా సీరియస్గా లేరు, పాలన పట్ల సీరియస్గా లేరు, పాలన పట్ల సీరియస్గా లేరు, ప్రజల మనసులను దోచుకోవాలనే సీరియస్నెస్ కూడా లేదు. మేము మళ్ళీ వస్తాం అని చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్తారు, మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు, మేము ధరణిని మార్చాము, భూభారతి వచ్చింది, భూభారతి వల్ల మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అంటాం. భూభారతి 100 ధరణి కంటే ఇంకా 101 సమస్యలతోటి ఉంది, చాలా వెలిగిపోతుంది భూభారతి, ఇంకా అంతకంటే ఎక్కువ సమస్య. ఇంకా అదే ప్లెబిసైట్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఓడిపోతారు కాంగ్రెస్. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళతో ఉన్న సమస్య ఏంటంటే ఒక ఐక్యత రాగం ఉండదు, తర్వాత పాలన మీద ఒక గట్టి పట్టు ఉండదు. దాంతో కూడా వాళ్ళు ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద జరుగుతున్నటువంటి సంఘటన కూడా ప్రజలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకున్నారు, ప్రజలు మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడే బయటికి చెప్పారు, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇంత నెగిటివ్ కనిపించకపోవచ్చు. ఇక మనము అంటే ప్రతిపక్ష పార్టీల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా గట్టిగా నినదించడం లోపల కొంత మేరకు బీజేపీ చాలా వైఫల్యం చెందింది. అసలు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లోపల ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో బీజేపీ వాళ్ళకు కూడా అనేక సమస్యలు వచ్చి పడ్డాయి. వాళ్ళ పార్టీ నేతల్లో సఖ్యత లేకపోవడం అంటారా సాదిక్ గారు? పార్టీలో నేతల్లో సఖ్యత లేదు. ఇప్పుడు రాజేందర్ కానివ్వండి, ఈ ఈటల రాజేందర్ కి, తర్వాత మన బండి సంజయ్ కి, తర్వాత కిషన్ రెడ్డికి, తర్వాత అరవింద్ కి, వీళ్ళ మధ్య సఖ్యత ఉండదు, ఎవరికి వాళ్ళే మహారాజులు. పార్టీ నుంచి బయటకు వెళ్ళిన రాజాసింగ్ ఏదో ఒక రకమైన కామెంట్స్ చేస్తూ ఉండడం బీజేపీ పైన, నేతల పైన, అంతే అది కూడా ఒక మైనస్. అంతే చాలా మైనస్. కాబట్టి బీజేపీ పార్టీ కూడా తన స్థానాలను నిలబెట్టుకోలేకపోతుంది. 2 ఇక 3 బీఆర్ఎస్ పార్టీ ఏం చేయగలుగుతుంది? బీఆర్ఎస్ పార్టీకే పాజిటివ్గా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అంటే తన స్వంతంగా నిలబడడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ కారణమవుతుంది. ఎందుకో చెప్తా మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఒక్కొక్క రంగాన్ని తీసుకుంటాం. విద్యకు మేము 15% బడ్జెట్ ఇస్తా అన్నారు, 7.9% ఇచ్చింది. ఇటీవలనే నిన్ననే విద్యా కమిషన్ చైర్మన్ మురళి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడానికి వెనుక కారణాలు మేమైతే ఏమంటున్నాయంటే ముఖ్యమంత్రి చెప్పినట్టు వింటలేడు అని అనుకుంటున్నారు, జనం అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? విద్య మీద ఫోకస్ లేదు. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. హోమ్ మినిస్టర్ ఉండడా? మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఎవరండి? ఒక ప్రశ్న మీకు తెలుసా? మన రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఎవరు సార్? అన్ని సీఎంఏ చూసుకుంటున్నారు కదా సార్. విద్యాశాఖ మంత్రి ఎవరు సార్?
సీఎం గారే చూసుకుంటున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? అన్ని మున్సిపల్ శాఖలు శాఖ వారి మంత్రి దగ్గరే ఎవరు సార్? పెట్టుకున్నారు. అన్ని శాఖలు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా మంత్రివర్గ విస్తరణ, కీలక నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి కాని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్. జిల్లా పూర్తి చేయని కలెక్టర్ల పరిస్థితిలో ఉంది కాంగ్రెస్. జిల్లా కలెక్టర్ల నియామకం నుండి మొదలు పెట్టుకొని ఉమ్, పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల నియామకం నుంచి ఎస్ఐసిఏల స్థానంలో నుంచి మొదలుకొని అన్నిటి ప్రజలు గమనిస్తున్నారు. ఉమ్, ఇప్పుడు చెప్పినా కదా, అక్కడ సిరిసిల్లలో కష్టమే, ఇక్కడ జనగామలో 3 నియోజకవర్గాల్లో కష్టం, ఆదిలాబాద్లో కష్టం, నల్గొండలో కష్టం. ఇట్లా అన్ని చోట్ల కూడా వీళ్ళు ఏమైపోయిందంటే అంతా కూడా నెమ్మదిగా వ్యతిరేకతను పెంచుకుంటారు. ఉమ్, ప్రజల వ్యతిరేకతను పెంచుకోకుండా ఉండాలంటే జిల్లా కలెక్టర్లు చాలా ముఖ్యంగా ఉంటారు. తర్వాత పాలన కూడా చూస్తూ ఉంటారు, సంక్షేమ పథకాల అమలును కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే కాంగ్రెస్ కు ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే మిగిలిందేమో అనిపిస్తుంది. ఉమ్, ఇంకా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా తప్పిదాలు చేస్తుంది. ఏం చేస్తుందో చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. మేము తప్పుగా 10 సంవత్సరాలు పరిపాలించినాం, మా తప్పును మేము ఒప్పుకుంటున్నాము, మేము కొన్ని తప్పిదాలు చేసినాం, ఆ తప్పిదాలను మేము సరి చేసుకుంటాము అని అధిష్టానం అనాలి. కేసీఆర్ అనాలి, స్వయాన కేసీఆర్ అనాలి. నేనేం తప్పు చేయలేదు, నేను బాగానే చేసినా, మీరే తప్పు చేసిండ్రు, వాళ్ళ కోటేసిండ్రు, వాళ్ళని నమ్మిండ్రు అనే భాష బీఆర్ఎస్ కు రేపు నెగిటివ్. ఈ భాషను వదిలిపెట్టేసి తప్పు చేసింది తప్పని ఒప్పుకోవాలి. నియంతృత్వ వైఖరిని మీరు అవలంబించారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని దించారు. దాంట్లో సందేహమే లేదు, దాంట్లో క్వశ్చనే లేదు, మళ్ళీ సెకండ్ పాయింటే లేదు. రైట్ సాదిక్ గారు. మీరు సెకండ్ మళ్ళా వీళ్ళు ఏం పైన మాట్లాడారు. కాబట్టి ఇవన్నిటిని బీజేపీ అయితే కొన్ని స్థానాలు గెలుచుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఉండి కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండదా అనే విషయంలో కొంత మనకి మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇట్లా కనిపిస్తున్నటువంటి వైఖరి. రైట్ సాదిక్ గారు. చరణ్ ఇంకా కౌశిక్ మనం గారు. చెప్తాం